సృష్టి ఏర్పడ్డది. ఎవరైతే దంపతులైన తర్వాత సృష్టి ఏర్పడ్డదో వాళ్ళు ఆది దంపతులు. సృష్టి ఏర్పడ్డ తర్వాత ఆ ఆది దంపతులు ఏం చేశారంటే లోకంలో తమను దంపతి స్వరూపంగా సేవించాలనేటువంటి అభిప్రాయంతో పునః ఆ దంపతులే ఈ సృష్టిలోని వారి ముందు వివాహం ఆడారు. ఎందుకంటే సృష్టిలో వారికి వాళ్ళు ఆది దంపతులను తెలియటం కోసం. కాబట్టి ఆది దంపతులు అనేటువంటి వాళ్ళు సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులు ఈ సృష్టిని సృష్టించిన తర్వాత ఈ సృష్టిలో వాళ్ళే అవతారాన్ని ధరించారు. అవతారాన్ని ధరించిన తర్వాత మనం ఆ స్వామివారి యొక్క లీలా కళ్యాణం చూసి లీలా కళ్యాణం చేసి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతున్నాం. కళ్యాణం ప్రపంచంలో ఒక్క పర్యాయం జరుగుతుంది. లీలా కళ్యాణాలు ఎన్ని పర్యాయాలైనా జరగవచ్చు. కాబట్టి ఈ పార్వతీ పరమేశ్వరుల యొక్క లీలా కళ్యాణ మహోత్సవం ఏదైతే ఉన్నదో దీన్నే మనం శాంతి కళ్యాణం అనుకోవచ్చు. మహోత్సవాల సమయంలో చేసేటువంటిది మహాద్భుతమైనటువంటి ఆ లీలా కళ్యాణమని శాంతి కళ్యాణమని మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు. అలాగే ఉత్సవ సమయంలో ఉత్సవోక్తం, బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవోక్తం అంటాం. అలాగే నవరాత్రి ఉత్సవాలు ఉత్సవాంగత్వేన కళ్యాణం అంటాం. కాబట్టి ఇది వసంత మాసం. వసంత ఋతువులో మరి చైత్ర మాసంలో మరి ఈ వసంత నవరాత్ర ప్రయుక్తమైనటువంటి ఆ స్వామివారి యొక్క కళ్యాణం అంటాం. కాబట్టి ఏంటంటే ఆ ఆది దంపతుల యొక్క కళ్యాణం చేయటం అనేటువంటిది ఎందుకు, కళ్యాణానికి ఒక విధానం చెప్పారు. కళ్యాణము అనగానే దాంట్లో ప్రధానంగా 3 భాగాలు ఉన్నాయి. ఒకటి కన్యాదాన భాగం, ఒకటి రెండవ భాగం సుముహూర్తం, మూడవ భాగం తరంబ్రాలు సూత్రధారణ, ఆ తర్వాత జరిపేటువంటి హోమాదులు వగైరా ఇలాంటివి ఏమైనా కావచ్చు. కాబట్టి వివాహంలో ఉండేటువంటి ఈ 3 భాగాలలో ప్రథమ భాగం కన్యాదానం ఏదైతే ఉన్నదో ఆ కన్యాదానానికి చాలా మహిమ చెప్పారు. ఈ కన్యాదానం భగవంతుడి యొక్క అవతారాలలో, అమ్మవారి అవతారాలలో కొన్ని అవతారాలలో కన్యాదానం ఉన్నది, కొన్ని చోట్ల లేదు కన్యాదానం. లక్ష్మీదేవి రుక్మిణీదేవిగా అవతరించింది, కృష్ణుడు వివాహం చేసుకున్నాడు, అక్కడ కన్యాదానం లేదు. కృష్ణుడు వెంట తీసుకెళ్లి తాను పెళ్లిపీటల మీద కూర్చోబెట్టుకొని సుముహూర్తం జరుపుకోవటమే, వివాహం చేసుకోవటమే, కన్యాదానం అనేది లేదు. కన్యాదానం అంటే తల్లిదండ్రులు చక్కగా ఎంతో విధమైనటువంటి విశేషమైనటువంటి అనుగ్రహంతో అనుకూలుడైనటువంటి వరుణ్ణి చూచి అమ్మాయిని ఇచ్చి కాళ్ళు కడిగి సమర్పణ చేయడం అనేటువంటిది దీనికి కన్యాదానము అని పేరు. ప్రపంచంలో వివాహం గొప్పదా, మరి కన్యాదానం గొప్పదా అంటే కన్యాదానం అయిన తర్వాత వరుడు చేసుకునేది వివాహం. ఈ కన్యాదానానికి వేదశాస్త్ర పురాణములన్నీ కూడా మహా విశేషమైనటువంటి పుణ్య ఫలాన్ని చెబుతున్నాయి. కళ్యాణం ప్రారంభమైన తర్వాత ప్రథమంగా గణపతి పూజ, అటు తరువాత పుణ్యాహవాచనం, దేవతా ఆహ్వానం, ఈ మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ నడుస్తాయి. ఇవన్నీ కూడా ప్రాథమికం. అయిన తర్వాత మరి ఈ కన్యాదాన సందర్భం వచ్చేటప్పటికల్లా ప్రవరలు చెప్పటం, తరువాత మహాసంకల్పం చెప్పటం, కన్యాదానం చేయటం జరుగుతుంది. ఈ మహాసంకల్పం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి యొక్క స్వరూపమే మహాసంకల్పం. 14 లోకాలలో ఉన్నటువంటి
విశేషమైనటువంటి భగవత్ స్వరూపమైనటువంటి సమస్త వస్తు సంపత్తిని కూడా ఆ నామధేయాలన్నీ ఓ తోట రాశాడు. సుప్రసిద్ధమైనటువంటి దేవతా పర్వతములు, సుప్రసిద్ధులైనటువంటి మహర్షులు, సుప్రసిద్ధమైనటువంటి నదులు, అలాగే సుప్రసిద్ధమైనటువంటి అనేకములైనటువంటి రాష్ట్రములు, దేశ విభాగములు, ఈ మొదలైనటువంటివన్నీ కూడా చెప్పి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం 4 యుగాలు ఉన్నాయి కదా. మరి 4 యుగాలలో ఇది కలియుగం. పరమేశ్వరుడు సృష్టి చేశాడు. సృష్టి చేస్తే ఆ సృష్టి మొత్తం ఎంత అని భావిస్తే మనం భూలోకంలో కూడా ప్రాథమికంగా కొద్దిపాటి స్థలాలు మనకు తెలుసు. ఓ విజయవాడ తెలుసు, లేదా ఇంకో హైదరాబాద్ తెలుసు, లేదా మరి స్టేట్స్లో ఉద్యోగాలు ఉంటే కాస్త అమెరికా వెళ్ళటం రావటం తెలుసు. ఇలా కొద్దిపాటి ప్రదేశాలు తెలుసు. భూలోకంలో ఎంత వైశాల్యం ఉంది, ఎంత భూ విస్తరణ ఉంది అనేటువంటిది సంపూర్ణంగా ఊహకు కూడా పూర్తిగా అందదు. అడవులతో సహా చాలా విశేషమైనటువంటి నది నద సముద్ర ప్రదేశాలతో సహా మన యొక్క ఆలోచన విధానం పూర్తిగా గ్రహించేందుకు చాలదు. అలాంటిది 14 లోకాలను ఇటువంటివి దీనికంటే పెద్ద లోకాలు. ఊర్ధ్వలోకాలు భూలోకం కంటే పెద్ద లోకాలు, అధోలోకాలు భూలోకం కంటే కొంచెం చిన్న లోకాలు. కాబట్టి ఏంటంటే ఇటువంటి మహత్తరమైనటువంటి లోకాలను 14 లోకాలను సృష్టి చేసి ఈ 14 లోకాలలో మనుష్యుణ్ణి అతి సూక్ష్మమైనటువంటి భగవంతుడి దృష్టిలో పరమాణువంత చోట నిలిపాడు మనుష్యుణ్ణి. ఇటువంటి మహత్తరమైనటువంటి ఈ చక్కటి 14 లోకముల యొక్క ప్రధానమైనటువంటి స్థూల విస్తరణ మహాసంకల్పంలో ఉంది. మహాసంకల్పము అంటే ఆ భగవత్ తత్వాన్నంతటినీ కూడా ఒక్క పర్యాయం మనం స్మరణ చేయటమే మహాసంకల్పం. ఉత్తమోత్తమైనటువంటి కార్యక్రమాలు జరిపేటప్పుడు, ఉత్తమోత్తమైనటువంటి వ్రతాలు చేసుకునేటప్పుడు ఆ మహాసంకల్పం చెప్పుకోమని శాస్త్రం. ఎందుకంటే సామాన్య ఫలం కంటే ఇంకా ఫలితం చాలా గొప్పగా కలుగుతుందిట. అందుకోసమని చెప్పి ప్రపంచంలో అనేకములైనటువంటి దానాలు చెప్పారు. గోదానం, భూదానం, సువర్ణదానం, ఇట్లా చాలా రకాల దానాలు చెప్పారు. అన్ని దానాల కంటే కూడా విశేషమైనటువంటి దానం కన్యాదానం. కన్యకను యోగ్యుడైనటువంటి వరుడికి చక్కగా సకాలంలో వివాహం చేసినట్లయితే ఆ తండ్రికి వచ్చేటువంటి, ఆ కుటుంబానికి, ఆ వంశానికి వచ్చేటువంటి సత్ఫలం మనుష్యుడి యొక్క, దేవతల యొక్క ఆలోచన ప్రమాణాలకు కూడా అందదు. అంత విశేషమైనటువంటి ఫలితంగా చెప్పారు శాస్త్రం. అటువంటి దివ్యమైనటువంటి కన్యాదానం చెయ్యాలనేటువంటి సంకల్పం కలిగి హిమవన్ మహారాజు గారు పరాశక్తిని ప్రార్థన చేశాడు. అమ్మవారిని ప్రార్థన చేస్తే ప్రపంచంలో అమ్మవారు స్వయంగా తన తత్వాన్ని ఉపదేశించినటువంటి సంఘటనలు అతి తక్కువ. అందులో సృష్టి ప్రారంభంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ముగ్గురికి తన తత్వం చెబుతుంది అమ్మవారు. ఆ తర్వాత ఎవరికి తన తత్వం స్వయంగా చెప్పిందంటే హిమవంతుడికి చెప్పింది అమ్మవారు తన యొక్క తత్వాన్ని. హిమవంతుడు చాలా విశేషంగా ప్రార్థన చేస్తే తన తత్వం మొత్తం కూర్చోబెట్టి ఇది అమ్మవారి యొక్క తత్వం, అమ్మవారిని నీవు చక్కగా సేవించాల్సిన పద్ధతి ఇలా ఉంటుంది అని అష్టాంగ యోగాలు చెప్పి, యోగ మార్గం అంతా చెప్పి, యోగ మార్గంతో సేవించమని చెప్పి, బాహ్యమైనటువంటి పూజా విధానం ఒకటి, ఆంతరంగికమైనటువంటి మనోగతమైనటువంటి యోగ సంబంధమైనటువంటి పూజా విధానం ఒకటి ఉన్నది. అందులో హిమవంతుడికి అమ్మవారు యోగ సంబంధమైనటువంటి అమ్మవారి ఉపాసనా విధానం మొత్తం చెప్పి తన తత్వాన్ని చెప్పింది. ఇలా అనేక సంవత్సరాలు నీవు ఉపాసన చేయి, నేనే నీకు కుమార్తెగా జన్మిస్తా, నీవు కృతార్థుడవుతావు. ఆయన పార్వతీదేవి తండ్రి.
ఆ విధంగా పరాశక్తిని, భువనేశ్వరీ దేవిని, మణిద్వీపంలో ఉన్నటువంటి అమ్మవారిని ఉపాసించి ఆ అమ్మవారు ప్రత్యక్షమై వస్తే ఆమె వల్ల తత్వోపదేశము, యోగాన్ని ఉపదేశం పొంది పార్వతీదేవిని కుమార్తెగా కన్నాడు ఆ మహానుభావుడు. కాబట్టి పార్వతీదేవి హిమవంతుడి మీద అపారమైనటువంటి అనుగ్రహంతో కుమార్తెగా జన్మించింది. అటువంటి పార్వతీదేవిని హిమవంతుడు ఈశ్వరుడికి ఇచ్చి వివాహం చేశాడు, బాగానే ఉంది. ఈ రోజున మరి ఈ దంపతులు ఆ అమ్మవారిని తన కుమార్తె అనుకుంటూ మరి అమ్మాయిని మేము కన్యాదానం చేస్తున్నాము అని ఆ పరమేశ్వరుణ్ణి అల్లుడుగా భావించి వీళ్ళు కన్యాదానం చేశారు ఈ వసంత నవరాత్ర మహాపర్వంలో. కాబట్టి కన్యాదాన మహాత్మ్యం ఎట్లాంటిది అంటే శాశ్వతమైనటువంటి బ్రహ్మలోక ప్రాప్తి అంటే మరెవరికి సరిగా అర్థం కాదని మహాసంకల్పంలో పెద్దలైనటువంటి వాళ్ళు చాలా విశేషంగా వివరణ చేశారట. ఏమని వివరణ చేశారు అంటే, ఇక్కడి నుంచి సూర్యమండలం దాకా, ఈ భూమి మీద నుంచి లేదా చంద్రమండలం దాకా లేదా గ్రహమండలం దాకా మనకు ధాన్యాలు ఉన్నాయి. యవలు, మినుములు, ఈ విధంగా అనేకములైన ధాన్యాలు ఉన్నాయి. ఒక్కొక్క మండలం దాకా ఒక్కొక్క ధాన్యాన్ని రాసిపోస్తే ఆ ధాన్యం ఎంత లెక్క వస్తుందో మన ఊహలకు అందదు. ఎక్కడి నుంచి? భూమి మీద నుంచి గ్రహమండలం అనేటట్లుగా ఈ భూమి మీద ధాన్యములు, అనేకములైన ధాన్యములు రాసులు రాసులుగా పోస్తే ఈ ధాన్యము ఎన్ని ధాన్యాలు, ఎన్ని గింజలు అవుతాయి, ఇవి మన లెక్కకు అందదు. కంప్యూటర్కి కూడా లెక్కకు అందదు. కంప్యూటర్ కూడా లెక్క పెట్టలేదు. కాబట్టి ఏంటంటే సంవత్సరానికి ఒక్కొక్క గింజ తీసి బయట పారేస్తుంటే, అవతల వేసేస్తూ ఉంటే ఎన్ని సంవత్సరాలకు ఈ గింజలన్నీ కూడా తరిగిపోతాయో అన్ని సంవత్సరాలు బ్రహ్మలోకంలో కన్యాదాత అయిన వాడు నివాసం చేస్తాడు, కన్యాదాన ఫలం చేత అని చెప్పి వాళ్ళు చాలా వివరణగా, ఎటు ఇది ఊహకు అందేది కాదు ఈ పుణ్యఫలం, కానీ ఏదో ఒక ఊహ కలిగిద్దామని చెప్పి చాలా చక్కగా ఇలా విత్తనాలతో, గింజలతో ఒక లెక్క చెప్పారు మనకి. ఆ లెక్క కూడా ఎక్కడ మనం వేసుకొని కాగితాల మీద వేసినా, మానసికంగా ఆలోచించినా అది సాధ్యమయ్యేది మాత్రం కాదు. అంతటి పుణ్యఫలం ఉన్నది ఈ కన్యాదానం వల్ల అని. సరే, ఇంకా ఏమిటి ఈ కన్యాదానం వల్ల ఉండేటువంటి ఫలం అంటే, సహజంగా లోకంలో ఒక తండ్రి తన కుమార్తెను సకాలంలో యోగ్యుడైన వరుడికి ఇచ్చి సశాస్త్రీయంగా వివాహం చేస్తే వచ్చే ఫలం ఇదండి. మరి సాక్షాత్తు పార్వతీదేవిని, అమ్మవారిని తన కుమార్తెగా భావించి, తన కుమార్తె హిమవంతుడు చక్కగా మరి ఈశ్వరుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఆయనకు ఎటువంటి ఫలితం రావాలి అని ప్రశ్న వేశాడు. ఇది చాలా పెద్ద ప్రశ్న, పెద్ద క్వశ్చన్. మరి దీనికి ఆన్సర్ ఏమిటి అంటే, ఆ హిమవంతుడు పర్వతంతో సహా శూన్యమైపోయి, మాయమైపోయి, ఆయన యొక్క శరీరం కనిపించకుండా ఆయన యొక్క ఆత్మ ఏదైతే ఉన్నదో అది సాక్షాత్తు పరమేశ్వరుల్లో లీనమైపోవాలి. అంతటి ఫలం మరి పార్వతిని ఇచ్చి పెళ్లి చేసినందువల్ల. పార్వతిని ఇచ్చి వివాహం చేద్దామని పరమేశ్వరుడు భావించిన వెంటనే, హిమవంతుడు భావించిన వెంటనే పరమేశ్వరుడు కొంచెం ఆలోచించాట. ఈ సృష్టి ఎంతకాలం అయితే ఉంటుందో, హిమవత్ పర్వతము, హిమవంతుడు అంతకాలము శాశ్వతంగా భూమి మీద ఉండాలి. పిల్లనిచ్చి పెళ్లి చేశాడు. కన్యాదాన ఫలం ఇవ్వక కుదరదు, ఇవ్వాలి అంటే వెంటనే మోక్షం ఇవ్వాలి. మోక్షం ఇస్తే అక్కడ హిమవత్ పర్వతము ఉండదు, హిమవంతుడు ఉండడు. ప్రపంచంలో బ్రహ్మదేవుడు కష్టపడి సృష్టించింది దేనికి? హిమవత్ పర్వతం మీద 33 కోట్ల మంది దేవతలు నివాసం చేస్తూ అక్కడ తపస్సులు చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా సిద్ధులు, మహానుభావులు,
మహర్షులు మునీశ్వరులంతా కూడా హిమవత్పర్వతం మీద తపస్సులు చేస్తుంటారు. అందుకోసం కష్టపడి సృష్టించాడు బ్రహ్మదేవుడు. అందుకోసమని ఆ పరమేశ్వరుడు ఏం చేశాడంటేట, తన యొక్క దివ్యమంగళమైనటువంటి మాయ ఏదైతే ఉన్నదో ఆ మాయను ఈ హిమవంతుడి మీద ప్రయోగించాట స్వామివారు. హిమవంతుడి మీద మాయను ప్రవేశపెట్టాడు. హిమవంతుడి మీద మాయ ప్రవర్తించల, పారలే ఆయన మాయ హిమవంతుడి మీద. ఏం చెయ్యాలో తోచల. ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారు చెప్పినటువంటి యోగాభ్యాసం చేసి అమ్మవారిని కుమార్తెగా కన్న హిమవంతుడి మీద ఈయన యొక్క మాయ ప్రసరించలేదు. అందుకోసమని చెప్పి ఆయన ఏం చేశాడంటే, మెల్లగా లోపల మహారాణి పట్టపురాణి ఉంది మేనకాదేవి, ఆమె మీద కనుక ఈ ప్రవర్తింపజేస్తే ఈ మాయను, అప్పుడు ఈ మాయాబలం చేత ఏం జరుగుతుంది అంటే, ఈ పరమేశ్వరుడి మీద తీవ్రమైన భక్తి తత్వంతో వాళ్ళు కన్యాదానం చేయకుండా కాస్త సందేహాస్పదంగా కన్యాదానం చేస్తారు. కన్యాదాన ఫలితమే కానీ ఆ ఫలం ఇప్పుడే ఇవ్వాల్సినటువంటి పని లేదు. ఈ భూమి అంతా కూడా, ఈ భూలోక కాలమానం అంతా కూడా బ్రహ్మదేవుడు సృష్టి కాలం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఈ ఫలితం ఇచ్చి మోక్షం ఇవ్వచ్చు అనేటువంటి అభిప్రాయంతో ఆ మాయను ఆయన మేనకాదేవి మీద ప్రవేశపెట్టాడు. మేనకాదేవి మీద ప్రవేశపెట్టేటప్పటికల్లా మరి ఇక్కడ ఈ పార్వతీ పరమేశ్వరుల వివాహ సంబంధమైనటువంటి మరి ఈ దివ్యమైనటువంటి ఈ వివాహ విషయంలో వచ్చేటప్పటికల్లా సప్త మహర్షులు చాలా శ్రమపడ్డారు. వాళ్ళు వచ్చి చెప్పారు, ఇట్లా మీ అమ్మాయిని శివుడికిచ్చి వివాహం చేయండి అని చెప్పేటప్పటికల్లా మేనకాదేవి చాలా తీవ్రమైనటువంటి కోపావేశం కలదైంది. ఇక్కడికి వచ్చేటప్పటికి శాస్త్రీయమైనటువంటి మన లౌకికమైనటువంటి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి తెలుగువారి యొక్క కుటుంబ ఆచారములన్నీ ఏవైతే ఉంటాయో ఈ ఆచారాలన్నీ వ్యాస మహర్షుల వారు శివపురాణంలో చెప్పారు. ప్రత్యక్షంగా కనిపిస్తాయి. సంస్కృత శివపురాణం వ్యాస మహర్షుల వారు చెప్పినటువంటి శివపురాణంలో మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఈ కృష్ణా, గోదావరి, గుంటూరు జిల్లాలలో ఉన్నటువంటి ప్రధానమైన ఆచారాలు ఏవైతే ఉన్నాయో కుటుంబ ఆచారాలు ఈ మొత్తం కూడా మనకు కనిపిస్తాయి. కాబట్టి ఆ విధంగా ఆమె మేనకాదేవి అమ్మాయినిచ్చి వివాహం చేసేటువంటి విషయంలో చాలా సందేహపడ్డది. అనేకములైనటువంటి రకరకాల పేచీలు పెట్టింది, హడావిడి పడ్డది. ఇవన్నీ విన్న తర్వాత ఉన్నదే హిమవంతుడు కూడా మరి పూర్తి భక్తితత్వం కాకుండా, భక్తితత్వం హృదయంలో ఉన్నప్పటికీ కూడా కన్యాదానం చేసేటప్పుడు కొంచెం సందేహంగా కన్యాదానం చేశాట. ఈ అమ్మాయిని ఈ వరుడు సరిగా చూసుకుంటాడో లేదో, మన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందో, ఎన్ని కష్టాలు పడుతుందో, ఈయనేమో తపస్సు చేసుకొని ముక్కు మూసుకొని కూర్చుంటాడు, ఎన్ని కష్టాలు పెడతాడో, ఇలాగా ఆలోచిస్తూ కన్యాదానం చేసేటప్పటికల్లా ఆ కన్యాదాన ఫలం రావలసినంత కొంత తగ్గి ఆ హిమవంతుడు చక్కగా హిమవత్పర్వతము ఆయన సుఖంగా ఉన్నాడు, అమ్మాయి కూడా సుఖంగా ఉన్నది. సరే, బ్రహ్మ సృష్టి కాలం పూర్తయిన తర్వాత ఈయనకు ముక్తి ఇద్దాంలే అనుకున్నట్ట పరమేశ్వరుడు. కాబట్టి ఇక్కడ ప్రస్తుత ప్రసంగం ఏంటంటే, ఇప్పుడు సుముహూర్తం దాకా చక్కగా జరిపారు. మరి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం వచ్చేటప్పటికల్లా పార్వతీ అమ్మవారు చాలా విశేషంగా తపస్సు చేసింది పరమేశ్వరుణ్ణి గూర్చి అని మనకు తెలుసు. పరస్పర తపస్సంపత్ఫలాయిత పరస్పరవు ప్రపంచమాతా పితరవు ప్రాంచౌ జాయాపతిస్తు మహా. ఇక్కడ స్త్రీ పురుషుల యొక్క సత్ఫల విశేషం చెప్పారు పార్వతీ పరమేశ్వరులను గూర్చి. మనం తెలుసుకోవలసింది, నేర్చుకోవలసింది అంటే, లోకంలో అందరూ అనేటువంటి మాట ఒకటి, పుణ్యం కొద్దీ పురుషుడు అని. స్త్రీ చేసుకున్నటువంటి పుణ్యబలం చేత మరి ఆ పుణ్య ఫలమే పురుషుడైతాడు. పురుషుడు చేసినటువంటి తపఃపుణ్య సత్కర్మల యొక్క తపస్సు యొక్క పుణ్య ఫలమే మరి తనకు లభించేటువంటి స్త్రీ. కాబట్టి ఏంటంటే, భార్యాభర్తలకు అవినాభావ సంబంధం. వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యఫలమే, స్త్రీ చేసుకున్న పుణ్యఫలం భర్తృరూపంగాను, మరి పురుషుడు చేసినటువంటి పుణ్యఫలం అనేటువంటిది భార్య రూపంగాను
లభిస్తుందయ్యా. వీళ్ళు దంపతులై లోకంలో మరి అనేకములైనటువంటి విశేషమైనటువంటి చక్కటి శుభాలను పొందుతారు అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది. పార్వతీదేవి ప్రత్యక్షంగా అనేక సంవత్సరాలు తపస్సు చేసింది. మరి ఈశ్వరుడు కూడా తపస్సు చేయాలిగా పార్వతీదేవి కోసం. పార్వతీదేవి పుట్టక ముందు అనేక సంవత్సరాల పాటు శివుడు పార్వతీదేవి జన్మించడం కోసం ముందు అసలు తపస్సు చేశాడు. పూర్వజన్మలో ఆయనకు సతీదేవి దేహత్యాగం చేసి ఆమె పరాశక్తి లోకానికి వెళ్ళిపోయింది. భువనేశ్వరీదేవి దగ్గరికి వెళ్ళిపోయింది ఆ సతీదేవి. అక్కడ చాలా అనేక సంవత్సరాలు నివాసం చేసింది. ఈ అనేక వేల సంవత్సరాల పాటు ఈశ్వరుడు చేసినటువంటి పనేమిటి అంటే తన యొక్క పత్ని తిరిగి మళ్ళీ జన్మించి తాను పాణిగ్రహణం చెయ్యాలి ఆమెను అనేటువంటి ఉద్దేశ్యంతో అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు. తపఫలితం కలిగింది. తపఫలితం కలిగింది అని పరమేశ్వరుడికి ఎట్లా తెలిసిందంటే హిమవంతుడికి పార్వతీదేవి జన్మించగానే పరమేశ్వరుడికి చాలా మనస్సుకు ప్రశాంతత లభించింది. తన యొక్క పత్ని ఒకానొక చోట జన్మించింది అని తెలుసుకున్నాడు. ఆయన ప్రశాంతంగా ఉన్నాడు హాయిగా. అటు తరువాత పార్వతీదేవి జన్మించిన తర్వాత ఏం చేసిందంటే లోగడి జన్మల్లో పుణ్యఫలం తక్కువయ్యేటప్పటికల్లా భర్తృవాక్యాన్ని కాస్త ధిక్కరించడం జరిగింది. దాంతో తీవ్రమైన అపాయం కలిగింది. కాబట్టి ఈ జన్మలో ఉన్నదే ఇటువంటి తీవ్రమైన అనర్థాలేవి కలగకూడదనేటువంటి ఉద్దేశ్యంతో ఆ పరమేశ్వరుణ్ణి గూర్చి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసింది పార్వతీదేవి. యోగ సిద్ధి ఉన్నప్పుడు శరీరానికి వయస్సు సమకూరదు, వయస్సు లెక్క కట్టబడదు. ఎంత కాలం గడిచినప్పటికీ కూడా వయస్సు పెరగదు శరీరానికి. యోగ సిద్ధి ఉన్నటువంటి వారికి జన్మతః హిమవంతుడు యోగి చిన్నప్పటి నుంచి అమ్మవారి అనుగ్రహంతో యోగం తెలిసినటువంటి వాడు. తండ్రి దగ్గర యోగం అంతా తెలుసుకుంది, యోగ సిద్ధి చేసింది. కాయ సిద్ధి అంటారు దాన్ని. కనుక ఆ విధంగా శరీరాన్ని పూర్తిగా యోగానికి అంకితం చేసి యోగిని అయి తపస్సు చేసిన కారణం చేత అనేక సంవత్సరాల కాలం గడిచినా సరే ఈ శరీరానికి ఆ వయస్సు అనేటువంటిది లెక్కింపబడదు. తపఃపూర్వం యోగంలోకి వెళ్ళటానికి పూర్వం ఏ వయస్సు అయితే ఉంటుందో అదే వయస్సు మళ్ళీ కళ్ళు తెరిచి తపస్సు పూర్తయిన తర్వాత కూడా అదే వయస్సు లెక్క కట్టబడుతుంది. కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి కాలమానం లెక్కలోకి రాదన్నారు. కాబట్టి ఆ విధంగా పార్వతీదేవి చేసినటువంటి తపస్సుకు ఆ పరమేశ్వరుడు బాగా తపస్సు చేసిన తర్వాత లోకాచారాన్ని అనుసరించి పరమేశ్వరుడు పార్వతీదేవిని పరీక్ష చేయడానికి వచ్చాడు. ఈరోజు పెళ్లి చూపులు వివాహ నిర్ణయానికి ముందుగా మరి వధూవరులు తమ తమ అభిప్రాయాలు నివేదించుకుంటారు. ఇద్దరి అభిప్రాయాలు సరిపోతాయా సరిపోవా, వివాహం చేసుకుంటే వైవాహిక జీవితం ఎట్లా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా చర్చించుకున్నట్టుగా ఈ భావం పార్వతీదేవికి లేదు. కానీ పాపం ఆ పరమేశ్వరుడు మాత్రం బాగా తపస్సు చేసింది అనేటప్పటికల్లా ఈ కన్యకతో కాసేపు ఏదో ఒకటి సంభాషణ చేయాలి అనే అభిప్రాయంతో వచ్చి ఏదో మాట్లాడటం మొదలెట్టాడు. ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలుసా, ఆయనకు తెలియదు. ఆయన మాటలకు సమాధానం ఎట్లా చెప్పాలో పార్వతీదేవికి తెలుసా, ఆమెకు తెలియదు. సరే మొత్తం మీద ఏదో ఆ మాటలు ఈ మాటలు సంభాషణ చేశాడు. శివభక్తిని పరీక్ష చేశాడు ఆ పరమేశ్వరుడు. శివభక్తిని పరీక్ష చేశాడు, పార్వతీదేవికి ఉన్నటువంటి శివభక్తి. అయితే ఇక్కడ ఆ పార్వతీదేవికి కూడా నారద మహర్షుల వారు గురువు గారు. మహర్షులు గురువులు. ఈ సమస్త సృష్టికి కూడా గురువులు ఎవరు అంటే మహర్షులే గురువులు. పార్వతీదేవి అమ్మవారికి కూడా నారద మహర్షుల వారే గురువు గారు. నారద మహర్షుల వారు శివమంత్రాన్ని ఉపదేశం చేస్తే
శివమంత్ర జపం చేస్తూ చక్కగా పరమేశ్వరుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకున్నది. సరే, చిట్ట చివరిగా అమ్మవారు ప్రపంచానికి ఇచ్చినటువంటి నిర్ణయం ఏమిటి అంటే, తనకు వివాహం జరపడం అనేటువంటిది తండ్రి గారే ఆయన ఇష్టపూర్వకంగా జరపాలి అనేటువంటిది మొదటి విషయం. అమ్మవారు కోరింది పరమేశ్వరుణ్ణి. వచ్చాడు, పాణిగ్రహణం చేసేది కూడా తీసుకెళ్దాం అనుకున్నాడు ఆ పరమేశ్వరుడు. అంత వేగంగా వచ్చాడు. వివాహం అనేటువంటిది తండ్రి ఇష్టపడి కన్యకనిచ్చి వివాహం చెయ్యాలి, ఇది సంప్రదాయం. కానీ ప్రపంచంలో వరుడు కోరిన వెంటనే అమ్మాయి వెళ్ళి వివాహం చేసుకోవడం అనేటువంటిది ఇది సంప్రదాయం కాదు అని అమ్మవారు తేల్చి చెప్పింది. అంటే ఈరోజు జరిగేటువంటి లవ్ మ్యారేజెస్ చాలా ఇవన్నీ కూడా విధానం తప్పుతున్నాయన్నమాట. సంప్రదాయ విధానానికి పూర్తిగా విరుద్ధములు. అది సంప్రదాయ విధానం కాదు, అమ్మవారు ఒప్పుకోలేదు. కాబట్టి ఏంటంటే చిట్ట చివరిగా పరమేశ్వరుడు చేసేది లేక ఆయన వెళ్ళిపోయినాడు తిరిగి. మా తండ్రి గారు ఇష్టపూర్వకంగా వివాహం చేస్తే నిన్ను వివాహం చేసుకుంటా, వెళ్ళి మా నాన్నగారిని అడుగు, నీవు అడిగి కోరి వివాహం చేసుకో. రెండోది అమ్మవారు నిర్దేశించిన నిర్దేశం ఏంటంటే, వరుడు అంటే మగపిల్లవాడి తరఫు వారు కన్యకను వెతికి కుమారుడికి తెచ్చుకొని వివాహం చేసుకోవాలి అనే విషయం అంతర్గర్భితంగా సూచించింది. శాస్త్రం కూడా అలాగే చెప్పింది. ప్రస్తుత కాలంలో ఆడపిల్ల కలిగినటువంటి వాళ్లే చాలా ఇబ్బంది పడటం, వీళ్ళే వరుణ్ణి వెతుక్కుంటూ ఉండటమే కానీ మగపిల్లవాడికి సంబంధించిన వాళ్లే కన్యకను వెతికి తన కుమారుడికి ఎటువంటి కన్యకైతే యోగ్యురాలో ఆ అమ్మాయిని వెతికి తెచ్చుకొని వివాహం చేసుకోమని శాస్త్రం చెప్పింది. ఆ విషయాన్ని సూచించింది అమ్మవారు. పరమేశ్వరుడు వెళ్ళిపోయినాడు. సరే, అయిన తర్వాత ఇక పరమేశ్వరుడు తన సంకల్ప శక్తితో మరి సప్త మహర్షులను స్మరణ చేసేటప్పటికీ 7 మహర్షులు వచ్చి అక్కడ ఉన్నారు. కశ్యపో, అత్రి, భరద్వాజ, విశ్వామిత్రోధ, గౌతమ, జమదగ్ని, వశిష్ఠశ్చ. వీళ్ళు సప్త మహర్షులు. వశిష్ఠ మహర్షుల వారు ఎక్కడ ఉంటే అక్కడ అరుంధతి దేవుడు. అరుంధతి వశిష్ఠులు ఇద్దరు వచ్చారు. ఇది స్త్రీలకు సంబంధించినటువంటి విషయం. వివాహ విషయం వచ్చేటప్పటికల్లా ప్రధాన పాత్ర స్త్రీలదే. కాబట్టి ఏంటంటే వశిష్ఠ మహర్షుల వారితో సహా అరుంధతి దేవి బయలుదేరొచ్చారు. హిమవంతుడి దగ్గరికి వెళ్ళి పార్వతీదేవిని వివాహం చేయటానికి ఒప్పించవలసిందిగా సప్త మహర్షులకు ఆజ్ఞ ఇచ్చాడు పరమేశ్వరుడు. అక్కడే ఉన్నాడు ఆయన, ఔషధి ప్రస్థంలో కూర్చొని ఉన్నాడు. సప్త మహర్షులు వచ్చారు. అక్కడి నుంచి రాయవారం ప్రారంభం. సరే, మరి ఈ దివ్యమైనటువంటి ఈ కళ్యాణోత్సవ సందర్భంగా ఆ సప్త మహర్షులు చక్కగా మరి ఆ హిమవంతుడు మేనకాదేవిని ఒప్పించటం, అటు తరువాత వివాహానికి అన్ని రకాలైనటువంటి సన్నాహాలు ఏర్పరచడం, ఆ పరమేశ్వరుడు యొక్క వివాహం దగ్గరికి వచ్చేటప్పటికల్లా మరి ఈ దంపతులకు అన్ని విధాలా కూడా సమస్యలు సందేహాలు కలుగుతూ ఉన్నాయి. ఆ పరమేశ్వరానుగ్రహంతో సందేహాలు తీరిపోతూ ఉన్నాయి. మహర్షులంతా చాలా కష్టపడి సమాధానపరిచారు. చిట్ట చివరికి ఇప్పుడు సుముహూర్తం దగ్గరికి వస్తున్నాం. సుముహూర్తం దగ్గరికి వచ్చేటప్పటికల్లా, కన్యాదానం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రవర చెప్పవలసినటువంటి అవసరం ఏర్పడింది. నాయన, మీ నాన్నగారు ఎవరు, మీ తాతగారు ఎవరు, మీ ముత్తాతగారు ఎవరు? వంశంలో అటు 3 తరాలు, ఇటువైపు 3 తరాలు చక్కగా చూచి వాళ్ళ యొక్క వంశ మర్యాదను గురించి తెలుసుకొని, వాళ్ళ గొప్పతనాన్ని తెలుసుకొని, ఉత్తమ వంశంలో జన్మించినటువంటి కన్యకను ఉత్తమ వంశంలో జన్మించినటువంటి వరుడికి ఇచ్చి వివాహం చెయ్యండి. ప్రవర అదే ప్రవర. తండ్రి, తాత, ముత్తాత వాళ్ళ యొక్క వృత్తాంతం చెప్పాలి వివాహంలో. అక్కడికి వచ్చేటప్పటికి పరమేశ్వరుణ్ణి అడిగాడు హిమవంతుడు, ఏమయ్యా మీ తండ్రి గారి పేరు చెప్పు, మీ తాతగారి పేరు చెప్పు, మీ ముత్తాత గారి పేరు చెప్పు అని. ఏముంది అక్కడ చెప్పడానికి? ఈ ఆది దంపతులు పరమేశ్వరుడే ఆదిదేవుడాయ. ఆయనకు తండ్రి ఎవరు, తాత ఎవరు, ముత్తాత ఎవరు? కాబట్టి ఏంటంటే ఇది పెద్ద సమస్య అయి కూడుతుంది. సభంతా కూడా ఏం చెయ్యాలో తోసక అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. అక్కడ పార్వతీదేవి గురువు గారు నారద మహర్షుల వారు ఉన్నారు. చిట్ట చివరికి ప్రవర చెప్పకపోతే, తండ్రి తాతల పేర్లు చెప్పకపోతే వివాహం చెడిపోయేట్టుగా ఉంది.
అప్పుడు ఆయన వీణ తీసుకొని మహాద్భుతంగా వీణాగానం చేశాడు. ఇక్కడ చాలా శివతత్వాన్ని అందరికీ కూడా తెలియజేశాడు ఆయన. ఆ వీణాగానం చేసేటప్పటికల్లా ఆ వీణాగానంతో అందరూ కూడా ఆశ్చర్యంగా మోహంలో మునిగిపోయినారు. వాళ్ళెవరికి ఒళ్ళు తెలియలేదు, పరమానంద భరితులైపోయినారు అందరూ కూడా. ఈ ప్రపంచము నేను అనే మాట మర్చిపోయినారు, అంతా ఆనందమయంగా ఉండిపోయింది. కొంత వీణాగానం ఆపిన తర్వాత కొంతసేపటికి కానీ ఒళ్ళు తెలియలే అందరికీ. ఆ వీణాగానంతో నారద మహర్షుల వారు తెలియజేసింది ఏంటంటే, సర్వాంతర్యామి సర్వత్రా ఉండేటువంటి ఆనంద స్వరూపుడు ఆ పరమేశ్వరుడు, ఆయనకు మనం ప్రవరలు అడగకూడదు, ఆయనే ఈ సృష్టినంతా నడిపిస్తున్నాడు. కాబట్టి చక్కటి ఆనందయుక్తమైనటువంటి మనస్సుతో నీవు కన్యాదానం చెయ్యవయ్యా నిస్సందేహంగా అని తెలియజేశాడు. సరే, అందరికీ ఒళ్ళు తెలిసి మళ్ళీ ఏమయ్యా ఇందాక నేను ప్రవర అడిగానే, ప్రవర చెప్పలేదు, ఆయనేమో గానం చేశాడు, మేమంతా కూడా ఆ ఆనందంలో మునిగిపోయినాం, ఏది ప్రవర అన్నాడు మళ్ళీ. అప్పుడు మహర్షులందరూ కూడా సమాధానపరిచి, కాళ్ళు కడిగి ముందు కన్యాదానం చేయవయ్యా, సుముహూర్తం వెళ్ళిపోతున్నది అని చెప్పి కాళ్ళు కడిగి కన్యాదానం చేయించారు. ఈ విధంగా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఈ వివాహ మహోత్సవానికి మరి హిమవంతుడు చేసినటువంటి ఆ కన్యాదానంతో ఆ పార్వతీదేవిని శివుడు వివాహం చేసుకున్నాడు. ఇక్కడ ఇంకొక చిన్న లౌకికమైన సందేహం చెప్పాలి, చాలామంది ఉన్నారు వింటున్నారు కాబట్టి. ఇందాక ఒక మాట అన్నా, తండ్రి గారు ఇష్టపడి వివాహం చేస్తే తప్ప స్వతంత్రించి వివాహం చేసుకోవడం అమ్మవారు ఒప్పుకోలేదు అనేటువంటి విషయం. ఇది సార్వజనీనంగా ప్రపంచంలో మహారాజుల యొక్క చరిత్రలు తీస్తే గాంధర్వ వివాహం అని ఒకటి ఉన్నది. ఆ గాంధర్వ విషయం కాకుండా సార్వజనీనంగా అమ్మవారి యొక్క సంకల్పం. ద్వాపర యుగంలో కృష్ణస్వామి రుక్మిణీదేవి వీళ్ళ యొక్క వివాహాన్ని మనం చూసినట్లయితే పూర్తి విరుద్ధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక చిన్న సందేహ నివృత్తి సమాధానం ఏంటంటే, రుక్మిణీదేవిని కృష్ణుడికి ఇచ్చి వివాహం చెయ్యాలి అని పెద్దలందరూ కూడా చాలా రహస్య ప్రదేశంలో తాంబూలాలు ఇచ్చి నిశ్చయం చేసుకున్నారట వివాహాన్ని. ఇది చాలా రహస్యంగా జరిగినటువంటి విషయం. అది రుక్మిణీదేవికి తెలుసు, కృష్ణుడికి తెలుసు, అటు వియ్యంకుడికి ఇటు వియ్యంకుడికి తెలుసు. ఈ మధ్యలో ఈ వివాహం చెడగొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకోసం అని చెప్పి చాలా రహస్యంగా నిశ్చయార్థం అయిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వివాహం అనేటువంటిది ముహూర్తం పెట్టుకున్నారు వాళ్ళు. ఈ విషయం తెలిసినటువంటి రుక్మిణీదేవి నిశ్చయార్థం అయిపోయిన తర్వాత తనను కృష్ణుడే వివాహం చేసుకోవలసి ఉన్నది అనేటువంటి ధర్మాన్ని తెలియజేస్తూ కృష్ణుడికి లేఖ రాసింది. అది స్వతంత్ర వివాహం మాత్రం కాదు, పెద్దలు నిర్ణయించినటువంటి వివాహం. ఇది వేరే పురాణంలో ఉన్నటువంటి కథ. భాగవతంలో, కృష్ణ భాగవతంలో కొంత, బ్రహ్మాండ పురాణంలో కొంత ఈ రుక్మిణీ కళ్యాణ విశేషాలు మనకు కనిపిస్తాయి. మొత్తం కనుక చూసినట్లయితే రుక్మిణీ కళ్యాణం కూడా పెద్దలు నిర్ణయించేసినటువంటి కళ్యాణమే. సరే, అటు తరువాత మరి కన్యాం కనక సంపన్నాం ఈ విధంగా ఆ హిమవంతుడు చక్కగా ఇచ్చి కన్యాదానం చేసిన తర్వాత ఆ పరమేశ్వరుడు చక్కగా ఆ మహర్షుల యొక్క సమీపంలో మహర్షుల యొక్క ఆశీస్సులతో మరి మహర్షులందరూ కూడా మంగళాష్టక చూర్ణికాం పఠిత్వా అని చెప్పి మరి ఆ మంగళాష్టకములను ఎనిమిది రకాలైనటువంటి చక్కటి అష్టకము అంటే ఈ అష్టశబ్దానికి మంగళము అనే అర్థం. కాబట్టి ఏంటంటే 8 ఆశీర్వచనాలు, 8 పర్యాయములు చేసినటువంటి ఈ ఆశీర్వచనాలు అదే మంగళాష్టకాలు. వీళ్లకు అత్యంత శుభం కలుగుతుంది అని. కాబట్టి ఏమిటంటే అటువంటిది 8 జాములు రోజుకి, 8 కాలాలు. కాబట్టి ఈ విధంగాను మరి ఆ మంగళాష్టకములు చక్కగా పఠించి సర్వదేవత సాక్షిభూతంగా అని చెప్పేటువంటిది చూర్ణిక. సర్వదేవత సాక్షిభూతంగాను మరి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణోత్సవం చక్కగా జరిగింది. ఆ కళ్యాణోత్సవానికి ఎంతమంది తరలి వచ్చారు ఆ పరమేశ్వరుడి తరఫున అన్నారు.
ఎంతమంది తరలి వచ్చారు అంటే ఆ పరమేశ్వరుని తరఫున 2000 కోట్ల మంది పరమేశ్వర పరివారం తరలి వచ్చారట వివాహానికి. అనేక మంది ఉన్నారు ఆ పరమేశ్వరుడి యొక్క పరివారంలో, కోటాను కోట్ల మంది. అందరికీ కూడా మరి 5 రోజుల వివాహం జరిగింది ఆ పార్వతీ పరమేశ్వరులకు. ఈ 5 రోజులు కూడా హిమవంతుడు వీళ్ళందరికీ సకల మర్యాదలతోటి చాలా విశేషంగా ఎక్కడా మాటాపలకు లేకుండా అందరినీ కూడా చక్కగా మర్యాదగా చూచాడు. అటువంటి మహావైభవోపేతమైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆ కళ్యాణ స్మరణ చేస్తూ మరి ఈ దంపతులు చేసేటువంటి ఈ కళ్యాణాన్ని ఆ మిగిలిన భాగాన్ని చక్కగా కొనసాగించవలసింది. ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో దంపతులకు మరి చూచినటువంటి ప్రేక్షకులకు విన్నటువంటి శ్రవణం చేసిన వారందరికీ కూడా ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. పార్వతీ వెంకటసాయి కృష్ణ గారు దంపతులు స్వామివారి లీలా కళ్యాణ మహోత్సవం అమ్మవారి భక్తిలో నమస్కరించి పట్టు చీరలు పట్టులు సర్వాభరణాన్ని సర్వాభరణములను కళ్యాణ